టైం అయితే 5:30 అవుతుంది. అన్న అయితే ఫోన్ చేసి షాప్ దగ్గరికి వచ్చేసాను. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళున్నాను, నేను వచ్చేసాను షాప్ దగ్గరికి. తీసుకొని రా చూద్దాము అని చెప్పాడు. అన్న అయితే నిజంగా రిపేర్ అయితే చేసేయాలని కోరుకుంటున్నాను. నిజంగా అన్న రిపేర్ చేస్తే హ్యాపీనెస్ మనకు, లేదంటే ఏంటో చూద్దాం మరి. రిపేర్ అయితే అయిపోయింది. అన్న అయితే నిజంగా హాస్పిటల్ నీకు పోయి వచ్చిన అన్న మన కోసం అయితే షాప్ తెరిచారు. అన్నకైతే నిజంగా థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే. మరి ఇదొకటే ఇంకా ఆల్ వర్క్ అంటే చేసేది. కార్గిల్లో అయితే ఒక్క షాపే మెయిన్గా గేర్ సైకిళ్ళకి చేసేది. మనకైతే చేసేసాడు అన్న. చాలా థ్యాంక్ఫుల్ అన్నకైతే. మన మాస్టర్ గార్డింగ్ హైవే పైకి వెళ్తే రోడ్డు పైన ట్రైల్ చేస్తే కానీ తెలియదు ఏ విధంగా ఉందో. మొత్తానికి పాటలు అయితే మార్చేసాము. అదైతే మొత్తం తునిగిపోయింది, ఈ విధంగా ఇరిగిపోయింది. ఇదైతే దేనికి యూజ్ కాకుండా ఇరిగిపోయింది లోపలనే కొండలల్లో. కార్గిల్లో వన్ అండ్ ఓన్లీ ఆల్ గేర్ సైకిల్స్ ప్రాపర్గా, అంటే ఎక్కువ అన్ని మోడల్స్కి సరిపడా స్పేర్ పార్ట్లుగా అయితే లేవు, కొన్ని మోడల్స్గా అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అయితే ఒక 70% అయితే చేసేస్తాడు అన్న. అలా మన మాస్టర్ గాడికి అయితే పార్ట్ అయితే మార్చేసాము. బడ్జెట్ వైజ్గానే కాస్త డిస్కౌంట్లోనే చేశాడు అన్న. అయితే నిజంగా థ్యాంక్ఫుల్. హాస్పిటల్కి వెళ్ళిన అన్న మన కోసంగా ఫాస్ట్గా వచ్చేసి మన కోసంగా షాప్ తెరిచి నీ కోసమే వచ్చాను అని చెప్తున్నాడు అన్న. అయితే నిజంగా డబ్బేమో ఇస్తాం, కాకంటే పని అనేది జరగద్దా మనకు. డబ్బు అన్ని చోట్ల డబ్బే ఇంపార్టెంట్గా ఉండదు. నా విషయంలో నిజంగా నాకు ఎదురైన వల్ల అయితే అన్ని చోట్ల డబ్బే ఇంపార్టెంట్గా ఉండదు. మనిషి మాట్లాడే తీరుగా, మన ప్రవర్తన విధానంగా, మంచితనంగా అనేది ఇంపార్టెంట్ ఎక్కువగా ఉంటుంది. డబ్బే కాదు ఇంపార్టెంట్ అన్ని చోట్ల. మన మాస్టర్ గార్డ్ అయితే పర్ఫెక్ట్ అయిపోయినాడు. థ్యాంక్ఫుల్ రాజా సైకిల్ వర్క్.